బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు. బయట నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపలున్నాడు స్వామి. విన్నాడు, అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబగబగబా బయటకు వచ్చేసాడు స్వామి. వాళ్ళు వచ్చేశారు. ఏమొచ్చిందిరా మీ అందరికీ, ఏమైంది అన్నాడు స్వామి. అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి. స్వామి పాలసముద్రం చిలికాం, ఎప్పుడు బతికుండిపోదామని, అందులోంచి హాలాహలం వచ్చింది, మీరు బుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని. మరి ఆయన అంటే మాటలేంటి, మొత్తం విశ్వానికి తండ్రి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, శక్తియుతుడవీవు, శబ్ద యోనివీవు, జగదంతరత్నవీవు, ప్రాణమరయ అఖిలమునకును సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేసి, ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే. మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం. ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఆ జగత పితరవ్వందే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు. నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి. అందుకని ఏమైంది, ఇప్పుడు వెళ్లి చెప్తున్నారు భుజశక్తి వెళ్లి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికితే అమృతం రాలేదు స్వామి, హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది, అది నువ్వు ఏమనుకోకు, ఇలా అన్నామని నువ్వు బుచ్చేసుకో స్వామి అన్నారు. అని పైగా ఓ మాట చెప్పారు, నువ్వే భూత భవిష్యత్ వర్తమాన కాలముల రూపంలో ఉంటావు, నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉంటావు, నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూల పురుషుడు కనుక ఈశ్వర నువ్వు పుచ్చేసుకో. మనిషి ఎంతసేపు నేను విష్ణు భక్తుడని శివుణ్ణి ద్వేషించడమో, శివభక్తుడని విష్ణువుని ద్వేషించడమో చేస్తాడు. ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు, ఒక్కటే ఉంది, మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది. ఇది పాలనయనా, మూడవ కన్నున్నవాడా నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఈశ్వర నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి, ఈ హాలాహలాన్ని నువ్వు పుచ్చుకో అన్నారు. అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు. ఎవరికీ అక్కర్లేని హాలాహలాన్ని శంకరుడు పుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం. ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు? ఒక్క పార్వతీదేవే కనపడుతోంది. మిగిలిన వాళ్ళందరూ అయ్యా మీరు బుచ్చేసుకోండి, మీరు బుచ్చేసుకోండి, మీరు బుచ్చేసుకోండి అనేవాళ్లే. ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి? వీళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే పార్వతీదేవి దగ్గరికి వెడితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది. ఉంటే శంకరుడు ఆవిడ వంక చూసి అన్నాడు, చూసావా నీళ్లలోంచి వేడి పుట్టింది పార్వతి. పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం. ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి? బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి. తండ్రిని నేనుండి ప్రయోజనం ఏమిటి? పిల్లలకు ఆపదొచ్చినప్పుడు రక్షించకపోతే. అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? హాలాహలం ముచ్చేసుకుంటానని. అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కొస్తున్నాడు పిల్లల వైపు పెట్టి. ఆవిడెవరు? ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మకీట జనని, మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోచేస్తుంది ఒక్కొక్కసారి. అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు. ఎటువంటి మహాత్యాగండి నా స్వామి.